హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ దుర్గయ్య విలేజ్ బ్లాగ్స్. ఈరోజైతే సంకష్టహార చతుర్థి పూజ అండి. నేనైతే 21 మంత్స్ పట్టుకున్నానండి ఆల్రెడీ. నాకు అప్పుడు మొదటిసారిగా పట్టుకున్నానండి. అయితే నాకు కోరిక అనేది వితిన్ 10 మంత్స్లోనే ఆ దేవుడు ఆ కోరికను నెరవేర్చిండండి. అయితే నేను 21 మంత్స్ అయిపోయాక మళ్ళీ వదిలిపెట్టలేకపోయినానండి. మళ్ళీ పట్టుకున్నాను. ఇప్పుడు థర్డ్ మంత్ అండి నేను చేసుకోవడము. అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాను. మళ్ళీ వేరే కోరుకొని స్టార్ట్ చేసినాను. శ్రీ సంకష్టహార చతుర్థి పూజ అనేది ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు, చవితి తిథి నాడు వస్తుందండి. అయితే ఈ పూజ ఫలితం ఏంటంటే ఆర్భాటాలని ఏమీ లేవండి. మనము డే అంతా ఉపవాసం ఉండి ఆయనకి సాయంత్రం పూట సపరేట్గా పీట వేసుకొని ఆయన ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆయనని సపరేట్గా ఒక రెడ్ క్లాత్ పరుచుకొని ఇంకా ముడుపు అనేది కట్టుకొని, కొందరు పొద్దున ముడుపు కట్టుకొని సాయంత్రం నైవేద్యం చేసి పెడతారండి. ఇంకా కొందరండి 3 మంత్స్ అనుకుంటే 3 మంత్స్, 5 మంత్స్ అనుకుంటే 5 మంత్స్, 11 మంత్స్ అంటే 11 మంత్స్, 21 మంత్స్ అంటే 21 మంత్స్ అలా అనుకొని మొత్తం మంత్స్ అయిపోయే వరకు కంప్లీట్గా ముడుపు అనేది విప్పకుండా కంప్లీట్ పూజ మంత్స్ అయిపోయే వరకు విప్పకుండా ఉంచుతారండి. నేను అలానే చేస్తున్నానండి. నాకు అలానే మంచి అనిపించింది. ప్రతి నెల వేరే వేరే ముడుపు ఏం కట్టనండి. ఒకటేసారి కట్టుకున్నాను. ఫస్ట్ మంత్లో కట్టుకున్నది 21 మంత్కి అయిపోయాక నా పూజ నేను అనుకున్న మంత్స్ అన్నీ అయిపోయే వరకు నేను విప్పలేదండి. నా కోరిక అనేది ముందే నెరవేరింది. అయినా నేను విప్పకుండా నా మంత్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఆ పూజ అందులో ఉన్న బియ్యం కానీ అవి అన్నిటితోని ప్రసాదం చేసి ఆయనకి నివేదించానండి. తర్వాత మళ్ళీ నాకు వదిలిపెట్టబుద్ధి కాలేదండి. మళ్ళీ పట్టుకున్నాను. అయితే ఈ పూజ ప్రతి నెల చవితి తిథి నాడు ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి నాడు వస్తుందండి ఈ సంకష్టహార గణపతి పూజ అనేది. డే అంతా ఉపవాసం ఉండి ఏం తీసుకోకుండా ఉండాలండి. సాయంత్రం వరకు ఉండి ఆయనకి సపరేట్గా పీఠం అనేది వేసుకొని ఆయనను షోడశోపహార పూజలతో ఆయనకి దీప నైవేద్యాలను సమర్పించి మన చంద్ర ఆరోగ్యం ఇచ్చి చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే మన ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. ఏం మేము ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పళ్ళు అలాంటివి తిని ఉండొచ్చండి. అయితే ఒక గమనికండి ఏంటంటే ఉడికించిన పదార్థాలు కానీ, ఉప్పు కలిపినవి కానీ, అల్లం వెల్లుల్లి అలాంటి పదార్థాలు అనేటివి తీసుకోకూడదండి ఈ వ్రతానికి. ఇది ఖచ్చితంగా గమనించగలరు. అయితే ఇక్కడ నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చంద్రునికి ఆరోగ్యం ఇవ్వడానికి 9:30 ఉండే అండి. అయితే ఇక్కడ మాకైతే అస్సలు చంద్ర దర్శనం అనేది కాలేదు. మబ్బులు పట్టేసి ఉండే అండి. ఫుల్ విపరీతమైన గాలి, మబ్బులు అలాంటివి ఉండే అండి. వర్షం వచ్చే సూచన ఉండే. నేను 11 వరకు వెయిట్ చేసినానండి. అయినా నాకు చంద్ర దర్శనం అనేది కాలేదు. అయితే 1 రూపీ కాయిన్కి పాలల్లో కడిగి 1 రూపీ కాయిన్కి గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చంద్రునికి ఆవాహనం చేసుకొని మనము ఆ కోరిక అనేది ఆ రూపాయి కాయిన్కి చెట్లలో పెట్టి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అట్లేం లేదండి, ఏం డిసప్పాయింట్ కానవసరం లేదు. అలా చేసినా భగవంతునికి చేరుతుందండి. ఇక్కడ తులసమ్మకి హారతి ఇచ్చేసి చంద్రునికి ఇచ్చేసి నా కోరిక అనేది బలంగా చెప్పుకొని నేను పూజ అనేది కంప్లీట్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను వంట ప్రిపరేషన్ చేసుకోవాలండి. నేనైతే వంట చేసుకొని తింటానండి. కొందరేమో ప్రసాదాలు నివేదించినవి దాంతోనే సరిపెట్టుకుంటారండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి శక్తి సామర్థ్యాల మీదకించి వాళ్ళు చేసుకోవాలండి. ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు. కాకపోతే మనము పద్ధతులు అనేది పాటించాలండి. కొన్ని నియమాలు అనేవి ఉన్నవి, కొన్ని అవి మట్టుకు పాటించాలండి. ఏదన్నా ఈ వీడియోలో నేను ఏదన్నా పూజ గురించి ఏమన్నా తప్పులు చెప్పుంటే మన్నించండి. మాది కొత్త ఛానల్ అండి. ఖచ్చితంగా ఈ పూజ చేసుకొని మీరు ఫలితాన్ని
పొందగలుగుతారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.